హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండియా ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప దర్శకుడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరం ఎంతో గౌరవంగా ఆయన చూసుకుంటూ ఉంటాం. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాకపోతే రీసెంట్గా కొన్ని వివాదాల్లో చుట్టుకుంటున్నటువంటి విషయం అయితే అందరికీ తెలిసింది. దాని మీద మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చిన్న శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు రాజమౌళి గారిని ఒక గొప్ప దర్శకుడిగా, చాలా అద్భుతమైనటువంటి ఒక టెక్నీషియన్గా చూసాం. కానీ మొన్న మాట్లాడినటువంటి మాటలతో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వివాదం ఇప్పటితో సమిసిపోయేలా కూడా కనిపించట్లా. ఏమంటారు సార్? ఈ ఒకటి ఎప్పుడు మూలాలు మర్చిపోకూడదండి. మనం దేవుడు ఎలా ఉండదో తెలియదు, మనం సృష్టించారు. మానవ జన్మ అన్నిటికంటే ముఖ్యమైనది. నువ్వు దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? మీరు ఎంతో నమ్మకంతో ఇప్పుడు శబరిమల అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు కదా. మరి దేవుడిని నేను నమ్మను అంటే మరి నువ్వు ఎందుకు దేవుడి పేర్లు పాత్రలు పెట్టి వార్నైజ్ సెట్టింగ్ వేసావు? హిందూ సంఘాలు మొత్తం కూడా రాస్తారోకోలు చేస్తున్నాయి. చివరికి బండి సంజయ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయితే నీకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. రాజా సింగ్ అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకవైపు విశ్వ హిందూ పరిషత్, ఒకవైపు ఏవీపీ, హిందూ సంఘాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు. ఈ రాజమౌళికి ఏమైంది, మానసికంగా ఏమన్నా అయిందని చెప్పేసి అంటున్నారు. అంటే నేను దేవుడిని నమ్మను అంటున్నారు, హనుమంతుడిని విమర్శిస్తా ఉన్నారు. నీకు సినిమాలకు మాత్రం దేవుడి పేర్లు పెట్టుకుంటావా? రామునుడు పాత్రలో బాగుంటాడు, మహేష్ బాబు అని చెప్పి చెప్తావు, బాహుబలి అంటావు, బల్లాల దేవుడు అంటావు, ఇవన్నీ తీస్తున్నావు. దేవుడి పేర్లే నువ్వు తీసేది. నీ కుటుంబం మొత్తం కుటుంబ సపరివారం సమేతంగా ఉంటారు. నిర్మాతలు మీరే, దర్శకులు మీరే, సంగీత దర్శకులు మీరే. మరి అందరూ ఓకే, గుడ్. రాష్ట్ర స్థాయికి ఎదిగినందుకు అందరూ అప్రిషియేట్ చేస్తారు. అదే సమయంలో మనల్ని సృష్టించిన దేవుణ్ణి విమర్శించడం అనేది, ఈ 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ దేశంలో 80 కోట్ల మంది హిందూ దేశంలో నువ్వు పుట్టి, నువ్వు పెరిగి, గాలి పీల్చుకుంటా, ఈ నేల తిండి తింటా, ఒక హిందూగా పుట్టి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? వారణాసి సెట్టింగ్ ఎందుకు ఏర్పాటు చేసావు? చివరికి చనిపోయే లోపు ఎందుకు కాశీ వెళ్ళాలనుకుంటారు సార్ అందరూ? అస్సకలు కలపడానికి అక్కడ ఎందుకు శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దగ్ధం చేస్తుంటారు? తప్పు కదండి. అంటే రాజమౌళి గారు మరి ఎందుకో పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది. అంటే ఏం మాట్లాడినా నువ్వు వీరుడు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఒక ఇప్పుడు మన ఇండియాలోనే ఒక గొప్ప దర్శకుల్లో టాప్ 5 లో ఉంటారు ఇప్పుడు ఆయన. అసలు అంటే ఫ్లాప్ అనేది లేకుండా ఒక టాప్ సినిమాలు తీసి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళబోతున్నారు. ఈ టైంలో అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయకుండా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు హిందువుల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడటం అంటే అది తర్వాత అది ఆయన లోపల ఉన్నది ఇప్పుడు బయటికి కక్కాడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది సమస్య పోవాలంటే ఆయన బహిరంగంగా ఈ హిందూ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిని, గాయపడిని, వాళ్ళ హృదయాలు బాధపడుతున్నాయి. మరి మీరు డెఫినెట్గా ఖండించాల్సిందే కదా. మీ నాన్నగారే విజయేంద్ర ప్రసాద్ గారు దేవుడి గురించి గొప్పగా చెప్తారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా కళాకారులను గుర్తించి రాజ్యసభ సభ్యుడు చేసింది. అటువంటిది మీరు హిందూ కుటుంబంలో బట్టి దేవుడిని నమ్మనని ఆంజనేయ స్వామిని విమర్శిస్తూ ఉంటే మరి సృష్టిలో దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఆ దేవుడు లేకుండా సినిమాలు తీయమని చెప్పి మరి ఎందుకు సినిమాలు తీస్తున్నావు? దేవుడి పేర్లు పెట్టి రాముడు, కృష్ణుడు కంటే రాముడు బాగుంటాడు, మహేష్ బాబు అని చెప్పి ఎంచుకున్నావు కదా. ప్రతి ఒక్కళ్ళు హిందువుల మీద టార్గెట్. అదే అంటే ఏం చేయరు. హిందువుల్లో కూడా చైతన్యం రావాలి సార్. ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ గారు పోరాడాలా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం? ఏమో ముస్లింస్కి ఉంటాయి, క్రిస్టియన్స్కి ఏమో మిషనరీస్ ఉంటాయి. వాళ్ళ జోలికి వెళ్తే ఎవడు కూడా తాట తీస్తారనే భయం ఉంటుంది. మరి హిందువులు ఒకరి జోలికి వస్తే ఒకరు బయటికి, ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కొడతారు. అలాగే ఉంది ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు సాఫ్ట్వేర్ హిందువులు అంతా బయలుదేరి మొత్తం రాజమౌళి సినిమా బహిష్కరిస్తున్నాం అంటే ఏమైంది? చూసేవాడు ఉంటాడా? 100 కోట్లు ఎవరి కోసం తెస్తున్నాడు సినిమా? యూనిటీ మనకి ఉంటుంది. కలెక్షన్స్ 100 కోట్లు పెట్టి తీస్తే 1000 కోట్లు ఎలా రావాలి? 1000 కోట్లు అయితే 3000 కోట్లు ఎలా రావాలా? రికార్డులు ఇంటర్నేషనల్, దేశవ్యాప్తంగా కాకుండా మన దేశంలో పుట్టి, మన గాలి పీల్చుకుంటా, మన బిడ్డలతో కొడుకు ఏ పేరు పెట్టావు? ఎన్ని పేరు పెట్టుకుంటావు దేవుడి పేరు పెట్టుకొని? అంటే ఇంటర్నేషనల్ మీడియా వచ్చేతలకి నీకు వైడల్ కాన్సెప్ట్ కోసం వాళ్ళ ముందు నువ్వేదో పెద్ద లౌకికవాదిగా కీర్తించబడటానికి నాకు దేవుడు అంటే నమ్మకం లేదని అంటావా? తప్పుగా సార్ అది. అమ్మో, ఎవరితోనో పెట్టుకోవచ్చు, దేవుడితో పెట్టుకుంటారు సార్. దేవుడే లేదంటే ఇవన్నీ ఏంటంటే ఆయన ఆత్మపరిశీలన చేసి ఇకనైనా తన జరిగిన తప్పుని తను వేల మంది, లక్షలాది మంది టీవీలో చూశారు, వీక్షకులు బహిరంగంగా మీడియాను పిలిచి ఇది తప్పు అయిపోయింది, నేను దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నామనే
ఇదిని క్షమాపణ కోరితే ఆయన సినిమాలు భవిష్యత్తులో చూస్తారు. ఎందుకంటే అయితే ఆయన ఈ సినిమాలు ఆయన తీసే సినిమాలన్నిటి కూడా బహిష్కరించే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే సమాజం పట్ల ఆయన కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటారు. ఉండాలండి, నిబద్ధత ఉండాలా. కాబట్టి కాకపోతే ఇలా మాట్లాడడం నువ్వు సేవా కార్యక్రమాలు ఏం చేయట్లా. అవును సార్. నువ్వు 100 కోట్లు పెడితే 1000 కోట్లు ఎలా రావాలి, 1000 కోట్లు పెడితే 2-3 వేల కోట్లు ఎలా రావాలి, ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలి, అవార్డులు పొందాలి అని తపంతో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, మనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఐబొమ్మ రవి ఎప్పుడు కరేబియన్ ఐలాండ్స్లో వెళ్ళి ఇండస్ట్రీ మొత్తం దోచేస్తున్నారు, 1000 కోట్లు ఫ్రీగా చూపిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు కదా. మరి మీరు కూడా నిన్న సజ్జనార్ గారితో పాటు అందరితో పాటు ఉన్నారు కదా. మీకు ఒక న్యాయం, పక్క సమాజానికి ఒక న్యాయమా? ఈ హిందూ కుటుంబంలో పుట్టి హిందువులు అంటే చిన్న చూపుతో దేవుడే లేనని అంటే ఎంతవరకు సమంజసం సార్? బహిరంగ క్షమాపణ చెప్పితే ఆలోచిస్తారు, లేకపోతే హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, ఏబీపీ, బీజేపీ అందరూ బయలుదేరారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయి ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది. నేషనల్ మీడియాలో నువ్వు ఎంత చేసినా ఏం చేసినా సమాజానికి నువ్వు సినిమానే తీస్తున్నావు. దేవుడు ఉన్నాడు, దేవుడు రూపం మనం చూసాం. అటువంటి దేవుడు లేదంటే దాన్ని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి. ఓకే సార్, ఇదేమైనా కానీ రాజమౌళి గారు ఇప్పటి వరకు ఆయన తీసినటువంటి సినిమాలు అన్ని పక్కన పెడితే ఒక గొప్ప దర్శకుడు, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. కానీ ఇలాంటి మాటల వల్ల ఆయన ప్రతిష్టకు ఆయనే కొని తెచ్చుకుంటున్నారు. సెల్ఫ్ గోల్ అంతే సార్, నిజంగా. మరి అది ఆయన క్లియర్ చేసుకుంటారో లేదో కూడా చూడాలి. థ్యాంక్ యూ సార్.